నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం శ్రీరాముడు సీతాదేవితో చిత్రకూట పర్వతమునందు మందాకిని నదీ తీరమున విహరించుట అనే విషయం గురించి తెలుసుకుందాం. శ్రీరామునకు వనములో విహరించుటయందు ప్రీతి. సీతాలక్ష్మణులతో కూడి సంతోషంగా చాలా కాలం చిత్రకూట పర్వతమునందు గడిపెను. ఒకనాడు రాముడు సీతాదేవితో, ఓ శుభాంగి, నాకు రాజ్యాధికారం దూరమైన మిత్రులు నా దగ్గర లేకపోయినా చిత్రకూటంలోని రమణీయ దృశ్యాలను చూస్తూ హాయిగా జీవిస్తున్నాను. నా మనసులో నాకు ఎటువంటి బాధ లేదు. ఓ సుందరి, ఈ పర్వతం యొక్క అందచందాలను చూడు. పక్షులు ఎంతో మధురంగా కూయిచున్నవి. శిఖరములు ఆకాశమును తాకుచున్నవి. వివిధ రకములైన మృగములు ఈ పర్వతం నందు సంచరిస్తున్నాయి. సీత, పెద్ద పులులు, సింహాలు మొదలైన క్రూర మృగములు మునుల తపశ్శక్తి చేత తమ హింస ప్రవృత్తిని విడిచి తిరుగుతున్నాయి. కావున ఈ పర్వతం చాలా ప్రశాంతంగా ఉంది. ఈ వనములయందు నీ సహచర్యం వలన, లక్ష్మణుని సేవల వలన అయోధ్యానగరమును విడిచిన దుఃఖము నన్ను ఏమాత్రం బాధించుటలేదు. ఈ వనవాసం చేయుట వలన తండ్రిగారి కోరికను పాటించి పితృరుణం తీర్చుకున్నాను. భరతునకు రాజ్యం ఇచ్చి ప్రియమును చేకూర్చాను. ఈ రెండు ఫలములు నాకు దక్కినవి. సీత, ఈ చిత్రకూట పర్వతమునందలి అందాలను చూసి నువ్వు కూడా ఆనందిస్తున్నావు కదా. వనవాస నియమాలను పాటించుచు నీతోనూ లక్ష్మణునితోనూ 14 సంవత్సరాలు ఆనందంగా వనవాస దీక్షను ఆచరిస్తాను. దానివల్ల మన వంశకీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఓ సీత, ఈ రమణీయమైన మందాకిని నదిని దర్శింపుము. ఈ నదీ జలములు నిర్మలంగా ఉంటాయి. ఇచ్చట మునులు నారచీరలను ధరించి తగిన నియమాలతో ఈ నదిలో మునుకలు వేస్తారు. మరికొందరు మునులు తీవ్రమైన నియమాలతో భుజములు పైకెత్తి దీక్షతో సూర్యభగవానుని ఉపాసిస్తారు. ఓ రమణి, నువ్వు నా పక్కన ఉండుట వలన చిత్రకూట పర్వతము, మందాకిని నదీ ప్రదేశములు అయోధ్య కంటే అధికంగా నాకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. సీత, సిద్ధపురుషులు ఈ నదీ జలముల యందు స్నానము చేయుట వలన ఇవి పునీతములైనవి. కనుక నీవు నాతో కూడి ఈ పవిత్ర జలములో స్నానమాచరింపుము. ఈ వనమునందు సంచరించు జంతువులను ప్రజలుగా భావించు. ఈ పర్వతమును అయోధ్యగా తలంపుము. ఈ మందాకిని నదిని సరియు నదిగా చూచుకొనుము. త్రిసంజలయందు స్నానమాచరించుచు కమ్మని ఫలములను ఆరగిస్తున్నాను. అందువలన అయోధ్య గాని కోసల రాజ్యం గాని నా తలంపుకే రావటలేదు అని శ్రీరాముడు మందాకిని నది గురించి వర్ణించి సీతతో కూడి చిత్రకూట పర్వతమునందు విహరించెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.